మరి ఎప్పుడు ఇస్తావా? 15,000 ఇస్తా అంటివి, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి, అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి. ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఇది ఎక్కడ బాధ? స్కూటీలు ఎప్పుడు ఇస్తావా? మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు? అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి. గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు, పేగులు వేసి మెడలేసుకుంటేందుకు, లేకపోతే గుడ్లు వీకి గోటీలు ఆడుతందుకు. వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు. నువ్వు అవసరమా దీనికి? అంటే ఎంత బేకారు ముచ్చట్లంటే బాధ అనిపిస్తుంది. ఇక ఏమనంటే కేసీఆర్ గారిని తిడతాడు. అదొక్కటి నేర్చుకున్నాడు. ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి. ఏమిటి తిడతావు కేసీఆర్ను? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు. 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు? ఏం చేసిండు? కేసీఆర్ తప్పు చేసినాడు. 2 ఏళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగు టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడేందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను ఉంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటేందుకు, దొంగలను పట్టుకుంటేందుకు పోలీసులు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతుల జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావ చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం అయినా వడ్ల ముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెన్క వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెన్క అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిండంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85లో ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారంటే, నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడని ఇంటి ఎట్లుంటుందంటే, నాకు మాట్లాడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టరు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా, ఆ తిట్లుంటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది, యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే, అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు. నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా, ఓహో అట్లా, ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా, నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కోట్లు కావాలి. 1 కోటి కోట్లు ఏడున్నాయి చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు, మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు, మీకు వస్తలేవు పైసలు. రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది. మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు ఢిల్లీకి. పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారి ఏం కేసు పెట్టాలి నాన్న చూసుడు, ఇది తప్ప మంచి పని ఒక్కటి, ఒక మంచి మాట, మంచి పని ఏది శాత కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్ళు అయిపోయింది చూస్తుంటేనే, అటు ఇటు చూసేవారికి 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు. తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు పెడుతున్నట్టు. మీకు బోత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో. మరి గెలిచిన సర్పంచులు
మంచి సీనియర్ నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు నేను అనిలన్నం కోరుతున్నా, దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మన మొక్కలం గెలిస్తే సరిపోదు కదా. మీరు గెలిచిరు, మీరు జోరుదారుగున్నారు బోతుల కాదు, మీరు గెలిచిరు జోరు మీద ఉన్నారు బోతుల. 140 మంది సర్పంచులు గెలిచిరు, కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి. ఇక మా పని అయిపోయింది, మేము సర్పంచులు గెలిచినాం మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటామంటే నడవదు. పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్లు గెలవాలి, అటు ఖానాపూర్లో గెలవాలి, ఇటు నిర్మల్లో గెలవాలి. అంతటా గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు, చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి. మనం ఆగమాగం కావద్దు, ఉంటాయి పంచాయతీలు ఉంటాయి. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇక గెలిచిన సర్పంచులకు కూడా నా ప్రార్థన ఒకటి, ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొకరు వీళ్ళొకరు మినిస్టర్లు. ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయింది వాళ్ళందరికీ, అనిల్ జాదవ్. దాంతో ఏమిటిది ఇక బెదిరించుడు మొదలు పెడతారు. మీకు పైసలు ఇయ్యం, మీకు ఇందిరం ఇల్లు రానియం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు. మీరు ఒకటి యాద పెట్టుకోండి, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీకు ఎవరు మెహర్బాన్ చేస్తలేరు. మీకు ఎవరు మీకు వచ్చే పైసలు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానీతో వస్తలేవు. ఆ పైసలు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరు మెహర్బానీ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని, భారతదేశంలో ఒక 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, దానిలో ఎంపీలు, అక్కడ ఉండే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళు ఆడుంటారు. కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం. కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము, మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు, మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా. మీ పవర్ ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరు గిన్న కొట్టేసాల్ ఈ తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది, ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు. అనిల్ అన్న అన్నాడు మా దగ్గర బీజేపీలు కాంగ్రెస్లు ఒకటైపోయారని. మీ దగ్గరనే కాదన్నా, మొత్తం అంతటా ఒకటైపోయారు. తెలంగాణ మొత్తం దొంగ చీకటి ఇద్దరు కలిసిపోయారు. దొంగ చీకటి మంచిగా కలిసిపోయారు. ఎట్లా పడతాం ఇద్దరిని? అదలు బదలు చేసుకున్నట్టే. మొన్న చూసిరు కదా మీరు, ముఖ్యమంత్రి వస్తే ఆదిలాబాద్ ఎమ్మెల్యే బీజేపీ ఆయనే, కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ డబ్బా కొడుతున్నాడు ఆయన. ఓరేమా నేను పరిచయం అయినా చూసి, ఇంత అన్యాయమా అని. ఎందుకు డబ్బా కొడుతున్నావు? ఉన్న సిమెంట్ కంపెనీ అమ్మక దొబ్బుతున్నందుక. ఆయన అమ్ముతుంటే ఈయన మంచిగా సపోర్ట్లు కొడుతున్నందుక పక్కకి వెళ్ళి. సిగ్గుండాల బీజేపీ వాళ్ళకి. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ తెరుస్తామని చెప్పారు. ఆల్తుఫాల్తు మనుషులు కాదు, అమిత్ షా వచ్చి చెప్పిండు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేము ఫ్యాక్టరీ తెరిపిస్తాం. మరి కేంద్రంలో ప్రభుత్వం వచ్చింది కదా, ఎందుకు తెరిపిస్తలేవు? ఆ మాట మాట్లాడే దమ్ము ఎమ్మెల్యేకి లేదు. ఇంకా దానికి ఇక్కడ ఉండే ప్రభుత్వం సహకరిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం. మనం ఉన్న రోజులు అడ్డుకున్నాం, అట్లెట్లా అమ్ముతావా అని. ఇవాళ అడ్డికి పావుషేరు ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులే ఆ ఫ్యాక్టరీ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు బాగున్నాడు, ఒక ఆయన బావ వరుసకున్న మనిషి, ఆయన కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మీకు వివరాలు చెప్తా. తప్పకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ ఇలా రెండు సిగ్గులేని పార్టీలే, దొందే. మీరు ఆలోచన చేయండి. ఇవాళ సిసిఐ అమ్ముతుంటే పట్టించుకోరు. కాటన్ కార్పొరేషన్ వాడు పత్తి కొనకపోతే కాంగ్రెస్ వాళ్ళు నిలదీయరు. మళ్ళీ మనమే రోడెక్కాల, మళ్ళీ మీ నేరేడు కొండగాడను ఆడ మన మొత్తం రాస్తారోకో చేసి రహదారి దిగ్బంధం చేసి బోతులనే ఆగమాగం చేస్తే తప్ప సిగ్గు రాలేదు వాళ్ళకు. అట్లాగే ఇవాళ ఒక్క హామీ కాంగ్రెస్ వాడు అమలు చేయకపోయినా, 6 గ్యారంటీలను అటకెక్కించినా ఒక్క బీజేపీడు మాట్లాడాడు, ఒక్కడు గట్టిగా అడగాడు. ఎందుకు? ఇద్దరు ఒకటే అదలు బదలు. ఏమనుకుంటాను వాళ్ళిద్దరు? ఫస్ట్ బీఆర్ఎస్ లేకుండా చేయాలి రాష్ట్రంలో, కేసీఆర్ లేకుండా చేయాలి. అప్పుడు మన ఇద్దరం ఆడుకోవాలి, నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు. బీఆర్ఎస్ ఉండొద్దు, ఇది వాళ్ళ కోరిక. కానీ ప్రజల కోరిక వేరే ఉన్నది. మళ్ళా కేసీఆర్ రావాలి, 2028లో ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఇలా ప్రజల్లో బలంగా ఉన్నది. తప్పకుండా నేనైతే నమ్ముతున్నా, పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. మీరు అనుకుంటే, దైవ బలం ఉంటే
తప్పకుండా కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. మళ్ళా బోతు నియోజకవర్గంలో మీరు ఒకటే యాద పెట్టుకోండి, ఈ 2 ఏళ్ళు కొద్దిగా కష్టం ఉంటుంది, తప్పదు. ఉన్నకాడికి పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా గ్రామాలు బాగా చేసిండు, అద్భుతంగా. ప్రతి ఊరిలో ఒక డంపింగ్ యార్డు, ఒక వైకుంఠ ధామం, ఒక నర్సరీ, ఇంటింటి ముంగట చెట్లు మంచిగా బ్రహ్మాండంగా, నల్ల, ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ పెట్టిండు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేదు, ట్యాంకర్ల నీళ్లు దిక్కులేవు, మొత్తం ఊరంతా గబ్బు గబ్బు పట్టించింది. ఇలా వాటిని బాగు చేసే ప్రయత్నం మళ్ళీ చేయాల్సింది మన సర్పంచులే. కాంగ్రెస్ సర్పంచులు ఏం చేయరు. వాళ్ళు ఎంతసేపు పైరవిలు తువాల దులపాలా, అడవి ఆదిలాబాద్లో కూర్చోవాలి, ఈ పైరవి ఆ పైరవి పైసలు సంపాదించుడు, అదే పనిలో ఉంటారు. కానీ మళ్ళొక్కసారి కేసీఆర్ శిష్యులుగా మనమే గ్రామాల్ని కథానాయకులమై నడిపించాలి. మళ్ళీ తెలంగాణ ఆనాడు పల్లె ప్రగతి రూపంలో ఎట్లయితే అద్భుతాలు సృష్టించిందో, ఎట్లయితే 30% అవార్డులు ఢిల్లీలో కొట్టిందో, మళ్ళొక్కసారి మనమే ఆ పని చేసి చూపెట్టాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతూ, నేను అనిల్ అన్నకు కూడా నేను ఒకటే మాటిస్తున్నా, ఒక ఉజ్వలమైన భవిష్యత్తున్న నాయకుడు అనిల్ జాదవ్ గారు, కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే ప్రలోభాలకు కూడా లొంగకుండా నికార్సుగా క్యారెక్టర్తో నిలబడ్డాడు. రేపు కేసీఆర్ గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఉజ్వలమైన భవిష్యత్తు అనిల్ అన్నకు కూడా ఉంటుంది. అట్లాంటి మంచి నాయకుడిని కాపాడుకోండి అని చెప్పి మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ